సమంత నాగ చైతన్య వీళ్ళిద్దరు విడిపోయి ఇప్పటికే చాలా ఏళ్ళు గడుస్తున్నా వీళ్ళిద్దరు ఇక చూసుకుంటున్నట్లయితే వీళ్ళిద్దరు విడాకుల వ్యవహారం ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చగానే ఉంటుంది. వీళ్ళిద్దరి గురించి ఏ చిన్న విషయం వచ్చినా అది చాలా ట్రెండింగ్గా చాలా సంచలనాలు క్రియేట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరు ఎవరు ఆ జీవితంలో చాలా బిజీగా గడుపుతున్నారు. సమంత తనకి సోకిన మయోసైటిస్కి సంబంధించి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇక బాధపడుతుంది. ఏది ఏమైనా చికిత్స కోసం ఆమె ఇక సినిమాలకి దూరంగా ఉంటూ కేవలం ఆ చికిత్స తీసుకుంటుందని తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితమే ఆమె తిరిగి మళ్ళీ సినిమాల్లో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా అధికారికంగా అభిమానులతో పంచుకుంది. అయితే చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. నాగార్జున త్వరలోనే నాగ చైతన్యకి మరియు అఖిల్కి ఒకే వేదిక మీద రెండో పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయం ఇక నాగార్జున సన్నిహిత వర్గాల గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. ఇదే కనుక నిజమైతే త్వరలోనే అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగనున్నట్లు సమాచారం. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ఇక ప్రస్తుతం ఆయన సినిమాల మీదే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. తందేలంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయి పల్లవి మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుంది. ఇక చూసుకుంటున్నట్లయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక టీజర్ని కూడా కొద్ది రోజుల క్రితమే విడుదల చేయగా అది ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు పెంచేస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతం నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి సమంత తల్లి ఇక ఒక మీడియాలో సీరియస్ అయినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఇక చూసుకున్నట్లయితే సమంత తల్లి ఇలా మాట్లాడుతూ రెండో పెళ్లి ఎలా చేసుకుంటావో నేను చూస్తానంటూ ఆమె మాట్లాడినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి అందరూ ఎంతగానో ఫుల్ ఖుషి అవుతున్నారు. కానీ సమంత నాగ చైతన్య అభిమానులు మాత్రం ఇక ఒక్కసారి శోకసంద్రంలో మునిపోయారు.